ఎవ్రీవన్, చాలా రోజులైంది కదా. సో నేను బయటకు వెళ్ళి చాలా రోజులైంది, నెలలైంది. సో అందుకే ఏ వీడియోస్ చేయలేకపోయాను. సో ఐఎమ్ బ్యాక్ నౌ. ఎందుకంటే కరోనా ఉంది కదా, సో ఇంట్లో ఫుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. సో ఈరోజు చాలా నెలల తర్వాత నేను లంచ్కి వెళ్తున్నాను. నేను, మా హస్బెండ్, మా బాబుని మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పాలా? ఓకే, ఇక్కడ కుక్కట్పల్లి ఏరియాలో శ్రీ కన్య కంఫర్ట్ అని. సో ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం, సరేనా? రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో డైరెక్ట్గా వెళ్ళి ఎలా ఉందో నేను చూసి అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో రివ్యూ చూపిస్తాను. ఓకే, ఇది ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ అనమాట. దీంట్లో ఇంకా వేరే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. జైల్ థీమ్ మండి అండ్ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్స్ కూడా. మనం వెళ్ళేది 5th ఫ్లోర్లో ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్. లిఫ్ట్ దిగిన వెంటనే మనకు కనిపించే వ్యూ ఇది. ఎంట్రన్స్లో ఆ కృష్ణుడు స్టాచ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎంటర్ అయిన వెంటనే ఒక పెద్ద లాబీ లాగా ఉంది. సోఫాస్, సిట్టింగ్ అండ్ హెల్ప్ డెస్క్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వెయిటింగ్ ఏరియా అండ్ బ్యాక్ సైడ్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో ఆ పక్కన ఏముందో నాకు తెలీదు, వాళ్ళని వెళ్ళి అడుగుదాం రండి. సో అటువైపు బ్యాంకెట్ హాల్ ఉంది, 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయని చెప్తున్నారు, మనకు చూపిస్తారు. 250 to 300 capacity here. Okay. They have Lotus. ఓకే We are serving standard menu. 2 type of menu. Standard premium. ఓకే. Veg 500, non-veg 600. You have 2 rooms here? Yes, yes. Good for you. No charges. That is the small one. Yes. Name Orchid. Orchids, okay. Okay, this is called Lotus. Yes. Your good name? Tanmay. Tanmay. Thank you. Room also. Okay, here also you have rooms. Yeah, 2 rooms. 1 room free and 1 room chartered. Okay. And what is this? Office. Oh, okay, fine. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోదామా? రెస్టారెంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఎదురుగా వెంకటేశ్వర స్వామి మెరిసిపోతూ దర్శనమిచ్చారు. ఆయనను అలా చూస్తూ చాలాసేపు ఉండిపోయాను. ఇది రెస్టారెంట్ మిడిల్ పార్ట్ అనమాట. దీని చుట్టూ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంది. ఎవరికి వాళ్ళకి సెపరేట్ పార్టిషన్ లాగా చిన్న చిన్న క్యాబిన్స్ లాగా ఉన్నాయన్నమాట. సీటింగ్ అయితే చాలా బాగుంది. నేను కావాలని మధ్యలో కూర్చున్నాను, ఎందుకంటే వెనకాల గ్రీనరీ బాగుంది కదా, చూడటానికి కలర్ఫుల్గా, బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్గా ఉంటే సెల్ఫీస్ కూడా బాగా తీసుకోవచ్చు కదా. సో ఫస్ట్ మేము ఫిష్ ఆర్డర్ చేసామన్నమాట. ఇట్స్ అపోలో ఫిష్.
తర్వాత చికెన్ కర్రీ, చికెన్ చిట్టనాడు కర్రీ అండ్ నాన్ ఆర్డర్ చేసాము. గార్లిక్ నాన్, బటర్ నాన్, రోటీ ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఐ లవ్ డెజర్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మీల్. సో క్యారమెల్ కస్టర్డ్ ఆర్డర్ చేసాము. ఇట్స్ జస్ట్ వావ్, నోట్లో అలా మెల్ట్ అయిపోయింది అనమాట. ఆహా, లాస్ట్ పీస్ మనదైతే ఆ టేస్టే వేరబ్బా. సో దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఎలా ఉంది? బాగుంది కదా? నాకు కూడా అలాగే చాలా అంటే చాలా నచ్చింది. సో వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆ బిల్డింగ్ ఏదైతే అది 5th ఫ్లోర్లో ఉందన్నమాట. వెళ్ళిన వెంటనే ఆ బిల్డింగ్లో చూసాక అనిపించింది ఇలా ఉంది, కొత్త రెస్టారెంట్కి వెళ్తున్నాము, ఎలా ఉంటుంది లోపల అని. యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ఐ ఫెల్ట్ లైక్ వావ్, ఒక మంచి 5 స్టార్ హోటల్లో రెస్టారెంట్కి వెళ్తే ఎలా అనిపించిందో అలా అనిపించింది యాంబియన్స్ అన్నీ చూస్తే. స్పెషల్లీ ద సీటింగ్ ఎవరు డిజైన్ చేశారో కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఒకరికొకరికి సంబంధం లేకుండా లైక్ ఎవరికి వాళ్ళు లైక్ ప్రైవసీ ఉందన్నమాట. కంజెస్టెడ్గా లేదు, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ద లైట్స్, సీటింగ్ అండ్ స్పెషల్లీ ద కట్లరీ, ప్లేట్స్, ఎవ్రీథింగ్. అండ్ స్టాఫ్ కూడా చాలా ఐ మీన్ డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్. ఐ హోప్ దే మెయింటైన్ ఇట్. అండ్ రెస్టారెంట్తో పాటు అక్కడ బ్యాంకెట్ హాల్స్ కూడా చూపించాను కదా మీకు. సో మీకు ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఫుడ్ కూడా నిజంగా ఆసమ్ అంటే ఆసమ్ లాగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయండి. స్పెషల్లీ ద క్యారమెల్ కస్టర్డ్, వావ్, ఐ లవ్డ్ ఇట్ అనమాట. అండ్ యాంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. నేను చెప్పింది కరెక్టో కాదో మీరు నా కామెంట్ సెక్షన్లో వెళ్ళి చూసొచ్చాక కామెంట్ చేయండి, ఓకేనా? I'll be back soon with one more interesting video. Bye bye.